వెల్కమ్ టు స్పైడర్ పోస్టింగ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం మందకృష్ణ మాదిగ గురించి. మనందరికీ తెలుసు, హక్కుల ఉద్యమకారుడిగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని స్టార్ట్ చేసి అణగారిన వర్గాల కోసం పోరాడిన వ్యక్తి. అదేవిధంగా అణిచివేయబడ్డ కులాలకి, అణగారిన వర్గాలకి ప్రతినిధిగా, గొంతుకుగా తన వాణిని వినిపించిన వ్యక్తి. అయితే తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి సరిగా లేదు, ఇలాగే కనుక జరిగితే నేను హోంమంత్రి పదవిని తీసుకోవాల్సి వస్తుంది, అదే కనుక జరిగితే పరిస్థితులు వేరే విధంగా ఉంటాయి అనడంతో మందకృష్ణ మాదిగ ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. దళిత హోంమంత్రి, ప్రధానంగా మాదిగ కులాలకు చెందిన హోంమంత్రి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆమెను తీసేసి నేను ఛార్జ్ తీసుకుంటాను అంటూ ఎంతవరకు సమంజసం? ఇది కూటమి ఐక్యత దెబ్బతీస్తుంది. అదేవిధంగా ఎవరైతే మాదిగ కులానికి చెందినటువంటి హోమ్ మినిస్టర్ని ఈ విధంగా తక్కువ చేసి సమాజంలో మాట్లాడడం మేము ఒప్పుకోము. పవన్ కళ్యాణ్ కాపు కులానికి చెందిన వ్యక్తి, కాపులకి పెద్ద దిక్కు ఏమో కానీ మాకు పెద్ద దిక్కు కాదు అని చెప్పి ఆయన బహిరంగంగానే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దానికి ముందు ఆయన సీఎంతో కలిసి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చి ఆయనతో చర్చించిన తర్వాత, ఆయనతో బయటకు వచ్చిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేయడంతో అపోజిషన్ పార్టీ కూడా వెంటనే చంద్రబాబు నాయుడే ఇది కావాలని పవన్ కళ్యాణ్ మీద ఈయన ద్వారా బహిరంగ వ్యాఖ్యలు ఆయన మనసులో ఉంది బయట పెట్టారని చెప్పి ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి విజయసాయి రెడ్డి గారు ట్వీట్ చేయడం జరిగింది. సో దీంతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. సో చాలామందికి మందకృష్ణ మాదిగం ఒకసారి మనం చరిత్రను పరిశీలిస్తే ఈయన వరంగల్ జిల్లాలో పుట్టడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో సాయనపేటలో పుట్టడం జరిగింది. 1992లో ఇందిరా సహానీ కేసులో ఈ ఎస్సీ సబ్ కేటగిరీ, అంటే ఎస్సీల్లో ఉన్నటువంటి కులాలని సబ్ కేటగిరీ చేయాలి, ఎస్సీ ఏబిసిడి చేయాలి, వర్గీకరణ చేయాలి అని చెప్పి కేసు నడుస్తున్న సమయంలో సుప్రీంకోర్టు ఇది చేయకూడదు అని ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అది ఇందిరా సహానీ కేసు 1992. సో ఈ కేసు తర్వాత దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ ఎస్సీలలో రిజర్వేషన్ అంటే సబ్ కేటగిరీ ఉండాలి, ఎస్సీ రిజర్వేషన్లో సబ్ కేటగిరీ ఉండాల్సిందే అని చెప్పి 1992లో సుప్రీంకోర్టు ఇవ్వకూడదు అన్న నేపథ్యాన్ని పురస్కరించుకొని ఉండాల్సిందే అని చెప్పి 94లో ప్రధానంగా ఆ కేసుని ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రకాశం జిల్లా ఈదురుమూడి అనే గ్రామంలో కేవలం 14-20 మందితో ఎంఆర్పిఎస్ ఉద్యమం మొట్టమొదటిగా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఏంటి ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, వాస్తవానికి మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే మామూలు కానీ ఒక 15% ఎస్సీలకు రిజర్వేషన్ కేటాయించారు. అయితే ఎంఆర్పిఎస్ వాదన ఏంటి అని అంటే, మొత్తంగా ఎస్సీ జనాభాని కనుక తీసుకుంటే అందులో ప్రధానంగా 70% మాదిగలు, మాదిగ ఉపకులాలు ఉన్నాయి, కేవలం 30% మాత్రమే మాలలు ఉన్నారు. కానీ వాస్తవానికి 30% మాలలు చాలా ఆర్థిక ఉన్నతి సాధించారు, ఉద్యోగాల్లో, విద్యలో అన్నిటిలో కూడా ముందున్నారు. మాదిగ ఉపకులాలకి న్యాయంగా రావాల్సిన వాటా దక్కటం లేదు. అదే వర్గీకరణ జరిగితే జనాభాని బట్టి విద్యలో, అదేవిధంగా ఉద్యోగాలలో, రాజకీయాలలో వారికి రిజర్వేషన్లు లభిస్తాయి, జనాభా అత్యధికంగా ఉన్న మాదిగ ఉపకులాలు లాభపడతాయి అని చెప్పి ఎంఆర్పిఎస్ వాదన. బీసీల్లో అదేవిధంగా ఏబిసిడి రిజర్వేషన్లు చేశారు. బీసీలో జనాభాని బట్టి, వారికి ఉన్న ఆర్థిక ఉన్నతిని బట్టి, సామాజిక ఉన్నతిని బట్టి కేటగిరీస్ చేయడం జరిగింది, బీసీఏ బీసీడి అని. అదే పద్ధతిని ఎస్సీల్లో ఎందుకు చేయరు? అలా చేస్తే నిజంగా ఎస్సీ కులాల్లో వెనకబడిన కులాలు చాలా అభివృద్ధిలోకి వస్తాయి అని చెప్పి ఎంఆర్పిఎస్ వాదన. అయితే ఇది న్యాయమైన డిమాండ్ అని చెప్పి బీజేపీ కానీ, అయితే ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం కానీ అందరూ కూడా దీన్ని ఒప్పుకున్నారు. జస్టిస్ రామచంద్రరాజు కమిటీ వేశారు. కమిటీ వేసి ఈ కమిటీ కూడా ఏం తేల్చింది అని అంటే, అవును, మాదిగ ఉపకులాలకి కొంత అన్యాయం జరుగుతూ ఉంది. ఉన్న రిజర్వేషన్లో 70%గా ఉన్న మాదిగ ఉపకులాలు పూర్తి స్థాయిలో రిజర్వేషన్ ఫలాలని అనుభవించలేకపోతూ ఉన్నారు. 30%గా ఉన్న మాలలు కొంత ఆర్థిక ఉన్నతి, సామాజిక ఉన్నతి సాధించారు కంపారిటివ్లీ మాదిగతో అని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ఇస్తే ఒక రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్లో ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చిన తర్వాత ఒక 4 ఏళ్ళు ఇంప్లిమెంటేషన్ జరుగుతున్న సమయంలో మాల సామాజిక వర్గానికి చెందిన వారు సుప్రీంకోర్టుకి వెళ్ళడం, ఆ సుప్రీంకోర్టులో
ఆ సుప్రీంకోర్టు స్ట్రక్ డౌన్ చేయడం, అంటే ఇది ఈ ఎస్సీలో అనైక్యత వస్తుంది అని చెప్పి ఆ మొత్తం ఆర్డినెన్స్ని రద్దు చేయడం చెప్తూనే 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఈ రిజర్వేషన్ ఇవ్వాలి అని అంటే పార్లమెంట్లో దీనికి ఒక బిల్లు ఉండాలి. వాస్తవానికి ఎస్సీలకు సంబంధించి ఏది మాట్లాడాలన్నా ఏది చేయాలన్నా పటిష్టంగా పార్లమెంట్లో ఒక చట్టం ఉండాలి, లేదా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలి అని చెప్పి 1950 ప్రొవిజన్ చూపించింది. సో దీంతో మళ్ళీ ఉద్యమం మొదలుకు వచ్చింది. ఎందుకని ఉద్యమం మొదలుకు వచ్చింది అంటే సుప్రీంకోర్టు ఏదైతే 4 ఏళ్ల పాటు ఇచ్చినటువంటి కొనసాగినటువంటి ఆ ఎస్సీ ఏబిసిడి వర్గీకరణని తీసివేయడంతో మళ్ళీ ఎంఆర్పిఎస్ ఉద్యమం మళ్ళీ వచ్చింది, మాకు ఏబిసిడి వర్గీకరణ చేయాల్సిందే అని చెప్పి చేశారు. సో అప్పుడేంటి రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా తెచ్చారు, రాష్ట్రపతి ఆర్డినెన్స్ కాదు పార్లమెంట్లో చట్టం తేవాలి అని. సో దీంతో బీజేపీ మొదటి నుంచి కూడా ఎస్సీ వర్గీకరణకి సిద్ధపడింది. సో నరేంద్ర మోడీని నేను కలవడం జరిగింది. అప్పుడు కూడా ఆయన ఖచ్చితంగా పార్లమెంట్లో చట్టం తీసుకొస్తామని చెప్పారు. సో దీంతో లీగల్ కాంప్లికేషన్స్ ఇప్పటికీ మాల సామాజిక వర్గానికి చెందిన వారు సుప్రీంకోర్టులో కొట్లాడుతూ ఉన్నారు, ఇది జరగకూడదు అని. సో ఇది ఓవరాల్గా ఎంఆర్పిఎస్ ఉద్యమ చరిత్ర. ఏంటి అంటే ప్రధానంగా మాదిగ కులానికి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వారు, అంటే మాదిగ ఉపకులాలు 70% ఎస్సీల్లో ఉన్నారు, వారికి అన్యాయం జరుగుతుంది, 30% ఉన్న మాలలు లాభపడుతూ ఉన్నారు అని చెప్పి ఇది పోరాటం యొక్క బేస్. అదేవిధంగా కొన్ని మానవీయ ఉద్యమాలను కూడా వీరు నిర్వహించారు. మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో చిన్నపిల్లలకి గుండె జబ్బులు చేయించాలని, వితంతుల ఉద్యమాలు, వితంతులకు హక్కులు కల్పించాలని, వికలాంగుల ఉద్యమాలకి మొదట నాయకత్వం వహించింది కూడా మందకృష్ణ మాదిగ. కాబట్టి ఈ చరిత్రను మనమేమి చెరిపేయలేం. ఉద్యమకారుడిగా, మానవీయ ఉద్యమాలు నడిపిన వ్యక్తిగా, అదేవిధంగా మాదిగ హక్కుల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తిగా మందకృష్ణ మాదికి చరిత్రలో స్థానం ఉంది. ఇది కాదని ఎవరు అనలేరు, ప్రశ్నించలేరు ఆ విషయంలో. ఎందుకంటే చాలా సామాజిక పరంగా కమ్మ, కాపు, శాస్త్రి, వెలమ అని పేరు వెనక గుప్తా ఇట్లా పెట్టుకున్నవారు ఒక అణిచివేయబడ్డ కులానికి చెందిన వ్యక్తి మాదిగా అని పెట్టుకోవడంతో ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచాడు. అంటే ఆ మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ ఉద్యమం పుట్టక ముందు వరకు ఒక చరిత్ర అయితే, పుట్టిన తర్వాత మాదిగలకు ఒక చరిత్రగా ఉంది. ఎందుకంటే వారి ఉనికి, ఆత్మగౌరవం, వాళ్ళ పేర్లు వెనకాల మాదిగాని పెట్టుకోవడం గౌరవంగానే భావించే స్థితికి మందకృష్ణ మాదిగ తీసుకొచ్చాడు, ఎవరో కాదనలేని పరిస్థితి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే, ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వచ్చి మాట్లాడడం ఒక ఎత్తు అయితే, 2 విషయాలు ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు పాయింట్ నేను మాట్లాడేది ఏంటి అంటే, ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అన్నారు. ఏమన్నారు అంటే, మీరు కాపులకి పెద్ద దిక్కు అన్నారు. సో వాస్తవానికి కుల నాయకుడికి, రాజకీయ నాయకుడికి తేడా ఉంది. కుల నాయకులు తమ కులం యొక్క పరిస్థితిని, కుల హక్కుల కోసం పోరాడుతూ ఉంటారు. అంటే వాళ్ళ సైద్ధాంతిక లక్ష్యం కానీ, సామాజిక లక్ష్యం కానీ 2 కులానికి యాట్రిబ్యూట్ అయి ఉంటుంది. కానీ ఒక రాజకీయ నాయకుడి యొక్క లక్ష్యం ఏ విధంగా ఉంటుంది అంటే, రాజకీయ నాయకుడు సైద్ధాంతిక లక్ష్యం ఉండొచ్చు, సామాజిక లక్ష్యం ఉంటుంది. అంటే సైద్ధాంతిక లక్ష్యం పార్టీ పరంగా ఉంటుంది, సామాజిక లక్ష్యం అంటే ఎన్నికల్లో పోటీ చేయడం, ఎన్నికల్లో గెలవడం, ఇవన్నీ కూడా రాజకీయ నాయకుడికి ఉంటాయి. కానీ రాజకీయ నాయకుడికి, కుల నాయకుడికి ఉన్న తేడా ఏంటంటే, రాజకీయ నాయకుడు ఒక కులంతో పట్టుకొని ఉంటే ఆ రాజకీయ పార్టీ మనుగడ సాధించదు. సో కాబట్టి కుల నాయకుడికి, రాజకీయ పార్టీ నాయకుడికి వేరియేషన్ అదే. ఒక కులాన్ని నమ్ముకుంటే రాజకీయ పార్టీ మునిగిపోతుంది. ఆయన అంటే కాపులకి పెద్ద దిక్కు అంటున్నాడు. ఎక్కడా కూడా జనసేన పార్టీ ఇది కాపుల పార్టీ అని ఎక్కడా క్లెయిమ్ చేయలేదు. అయితే ఆయన ఆ కులానికి చెందిన వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ ఆ సామాజిక వర్గం ఆయనతో ర్యాలీ అయ్యి ఉండొచ్చు. ఎలక్షన్స్లో కూడా అత్యధికంగా కాపులు ఉన్న చోట పోటీ చేసి ఉండొచ్చు, కొంత ఆయనకు ఊతం ఇచ్చి ఉండొచ్చు. కానీ అంతిమంగా ఆ కులానికి సంబంధించినటువంటి ఆయన ప్రవర్తిస్తారని చెప్పడం విడ్డూరంగా ఉంది. ఇప్పుడు మందకృష్ణ మాదిగ ఉన్నారు అంటే ఆయన ఖచ్చితంగా నేను మాదిగల కోసం పోరాడుతున్నాను, నేను మాదిగ కులానికి చెందిన వ్యక్తిని కాబట్టి మాదిగల కోసం నేను పోరాడుతున్నానని బహిరంగానే చెప్పారు. మాదిగ హక్కుల కోసం పోరాడుతున్నారు. కుల ఉద్యమాలని అంతవరకు కన్ఫైన్ అయిపోయారు. సో మీరు కుల నాయకుడిగా ఉన్నారు. గతంలో మీరు రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందాలన్నప్పుడు 2004 ఎన్నికల్లో పోటీ చేశారు. ఇక్కడ ఖమ్మం, మదిరలో, అక్కడ మాదిగ సామాజిక వర్గం ఎక్కువగానే ఉంది. అదేవిధంగా 2009లో మళ్ళీ మదిరలోనే పోటీ చేశారు. కేవలం 25,000 ఓట్లు సంపాదించారు. ఆ తర్వాత 2014 వర్ధనపేట, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, వర్ధనపేట నుంచి పోటీ చేయడం జరిగింది. అక్కడ కూడా ఓడిపోవడం జరిగింది. సో వాస్తవానికి కుల నాయకుడు రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందడం చాలా కష్టం. ఎందుకంటే అన్ని కులాలు, ప్రజలు, అన్ని మతాలు, కులాలు ఒప్పుకుంటేనే ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నిక అవడం జరుగుతుంది. ఒక కులం మాత్రమే మోస్తే ఖచ్చితంగా రాజకీయ నాయకుడిగా అవతరించలేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిచారంటే ఒక కాపు కులమే ఆయన మొయ్యలేదు. మిగతా కాన్స్టిట్యున్సీలోని అన్ని కులాలు ఓట్లు మెజారిటీగా వేయబట్టే ఆయన గెలవడం జరిగింది. కాబట్టి
నేనేమంటున్నానంటే ఆయన కులం అంటకట్టడం అనవసరం. సో మీ 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 చరిత్ర కానీ, లేకపోతే మీ పోరాట పటిమను కానీ, లేదా మానవీయ ఉద్యమాల గురించి కానీ ఎక్కడా కూడా ఎవరు ఆక్షేపించే పనే లేదు, క్వశ్చనే లేదు. ఖచ్చితంగా మీరు దానికి సమర్థులే. కానీ అన్నెసరీగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోకి రావటమే కాకుండా మీరు ఇక్కడ ఒక హోంమంత్రి, ఒక మాదిగ కులానికి చెందిన వ్యక్తి కాబట్టి సో ఆవిడని తక్కువ చేసి మాట్లాడారు అన్న ఒకే ఒక కారణంతో మీరు ఆయన్ని తక్కువ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే ఆయన కూడా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. సో మీరు ఆయన బహిరంగంగా మాట్లాడితే కూటమి ఐక్యత దెబ్బతిన్నప్పుడు, మీరు బహిరంగంగా మాట్లాడితే ఇప్పుడు కూడా కూటమి ఐక్యత దెబ్బతింటుంది కదా. మీరు కూడా నిజంగా అయితే మీరు కూడా ఇదే పనిని మీకు సీఎంని కలిసారు కదా, అక్కడ చర్చించవచ్చు. మీకు నిజంగా అంత ఇంట్రెస్ట్ ఉంటే, మా సీఎం అని అంటున్నారు కదా మీరు, సో మీ సీఎం దగ్గరే మీరు మాట్లాడుండొచ్చు కదా. అలా కాకుండా బయటకు వచ్చి మీరు కూడా జనబాహుళ్యంలో మాట్లాడితే అప్పుడు కూడా కూటమి అయితే దెబ్బతింటుంది. వాస్తవానికి ఆయన ఎందుకు అలా మాట్లాడుండొచ్చు అంటే, ఈ కూటమి ప్రధానంగా అధికారంలోకి రావడం కోసం, ప్రధానంగా ఇప్పుడు బీజేపీ సెంట్రల్లో బలంగా నిలదొక్కోవడానికి మీరు ఏదైతే ఎంఆర్పిఎస్ పోరాడుతుందో ఎస్సీ రిజర్వేషన్ కోసం చట్టం పార్లమెంట్లో తేవాలి అని అంటే నరేంద్ర మోడీ గవర్నమెంట్ బలంగా ఉండాలి అని అంటే ఈ కూటమి, ఇప్పుడు తెలుగుదేశం, జనసేన ఈ అలయన్స్ కూటమి వల్లనే సెంట్రల్లో బీజేపీ ఆ మాత్రం పట్టుగా ఉండగలిగింది. సో ఇండైరెక్ట్గా సో మీ సబ్ కేటగిరీ కూడా చేయాలి అని అంటే చేయటానికి ఈ కూటమే, ఈ పవన్ కళ్యాణే, ఈ తెలివి వల్లనే ఈ రోజున కూటమి నిలదొక్కుంది. సెంట్రల్లో కూడా నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఉంది, ఎంపీ సీట్లు ఉన్నాయంటే అది ఆయన తెలివితేటలే కదా. ఆయన లేకుండా ఇప్పుడు మీరు మీ కళని సాకారం చేసుకోలేరు. కాబట్టి అంటే అంత కృషి చేశారు కాబట్టి, ఈ కూటమిని అధికారంలో తీసుకురావడం కోసం ఆయన అంత కృషి చేశారు కాబట్టి ఆయన ఆ మాట అనుండొచ్చు. ఎందుకని ఆ చనువు ఉంటుంది. మరి ఈ పార్టీని, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని, జనసేనని రెండు కలిపి అధికారంలో తీసుకురావడం కోసం ఆయన కృషి ఉంది కాబట్టి, ఆయన ప్రతి విషయం ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఒక చిన్న మాట ఖచ్చితంగా అనే హక్కు, అధికారం ఆయనకుంది. కానీ దాన్ని మీరు కాస్ట్ యాంగిల్లో మాట్లాడితే కూటమి ఐక్యత కూడా దెబ్బతింటుంది. ఇది కుల రాజకీయం పులుముకుంటుంది. కాబట్టి సనాతన ధర్మం కోసం పోరాడుతున్న వ్యక్తిగా ఈ దేశంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఒక విలువ ఉంది. మీకు ఎలాగైతే మాదిగల కోసం పోరాడుతున్నప్పుడు మీకు ఒక విలువ ఉందో, మానవీయ ఉద్యమాలు చేసిన చరిత్ర ఉందో, అదేవిధంగా సనాతన ధర్మం కోసం పోరాడుతున్న పవన్ కళ్యాణ్ గారికి కూడా ఖచ్చితంగా ఒక విలువ ఉంది. కాబట్టి ఆయన కృషితో ఏర్పడిన కూటమి, ఆయన కృషితో బలంగా నిలదొక్కున్న బీజేపీ, సో ఇప్పుడు మీకు సబ్ కేటగిరీ రావాలంటే కూడా ఇండైరెక్ట్గా ఆయన కృషే. కాబట్టి ఆయన మీద మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడేది. ఒక కులాన్ని రాజకీయ నాయకుడిని కులానికి కన్ఫైన్ చేయడం అనేది కుట్ర. ఇప్పుడు జనసేన పార్టీని, ఆ నాయకుడిని ఒక కులానికి కన్ఫైన్ చేయడం అది పెద్ద కుట్ర. అది ఈ స్పిరిట్ దెబ్బతింటుంది. ఎందుకంటే సనాతన ధర్మం కోసం ఎవరు మాట్లాడట్లేదు, ఈ మతం కోసం, మెజారిటీ హక్కుల కోసం మాట్లాడుతున్నటువంటి ఒకే ఒక నాయకుడు ఈ దేశంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. కాబట్టి మాలాంటి వాళ్ళందరూ ఆ విషయంలో ఆయన సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఆయనకి ఇలాంటి వచ్చినప్పుడు మా వాయిస్ వినబడుతుంది, ఖచ్చితంగా వినిపిస్తాం. సో ఏది ఏమైనప్పటికీ కూడా మీ చరిత్రను గౌరవిస్తూనే పక్కవారిని, అంటే రాజకీయ నాయకులుగా ఉంచండి. రాజకీయ నాయకుల్ని కుల నాయకులకి కన్ఫైన్ చేసి కుట్రపూరితంగా మాట్లాడొద్దు. సో పవన్ కళ్యాణ్ గారిని ఒక కాపు కులానికి ఒక చట్టం చేసి ఆయన ఆ కోణంలో ఉంచడం వల్ల మీరేదో లాభపడతారనుకుంటే అది తప్పు. అది లాభపడరు. మీ వ్యాఖ్యలు ఖచ్చితంగా కుట్ర కోణంతో కూడిన వ్యాఖ్యల్లాగానే ఉన్నాయి. రెండోది, మీరు ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కానీ, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కానీ మీరు ఎక్కడా కూడా ప్రభావితమైన ఉద్యమాలు చేసిన వ్యక్తి కాదు. మీరు ఉద్యమాలు చేస్తే కుల ఉద్యమాలు చేశారు కానీ రాజకీయ ఉద్యమాలు ఎక్కడా మీరు చేయలేదు. కాబట్టి మీరు రాజకీయాల గురించి మాట్లాడేటప్పుడు రాజకీయాల త్యాగాలు చేసి, కేసులు పెట్టించుకొని, కూటమిని సెట్ చేసి, కూటమిని అధికారంలో తెచ్చి, కేంద్రంలో బీజేపీతో అలయన్స్లో ఉండి ఎక్కువ సీట్లు అందేలా చేసి, ఇప్పుడు మీ కళని సహకారం చేసుకోవడానికి కావాల్సిన మార్గాన్ని వేసింది కూడా పవన్ కళ్యాణ్ గారే. కాబట్టి అటువంటి వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు కొంత జాగరూకత ఉండాలి అని చెప్పేది ఈ వీడియో యొక్క సారాంశం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.